సంవత్సరాల 4 నెలల 18 రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కోర్టు ఎందుకంటే కోర్టు 7 years పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్కి ఇప్పుడు ఛాన్స్ లేదు. శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? రిక్వెస్ట్ చేశారు. తను ప్రజాప్రతినిధే కాకుండా తను ఇంతకుముందు ఫైనాన్స్ నడిపించాను, అలాగే 4000 మంది ఎంప్లాయీస్ను కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను. అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు. ఈ కేసు వల్ల నేను చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను. నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి చేయలేదు కాబట్టి మాకు దరికరించండి. అలాగే 3 సంవత్సరాల 4 నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి శిక్షలో తగ్గించమని అన్నారు. కానీ కోర్టు వారు 7 years పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్తారు. కానీ జడ్జిమెంట్ కాపీ తీసుకున్న తర్వాత రేపు హైకోర్టులో మేము అప్పీల్ ఫైల్ చేస్తాం. విల్ గెట్ బెయిల్. ముఖ్యంగా ఏంటంటే కోర్టు వారు 420, 420, 120B కమిషన్ ఇచ్చారు. దాంతోపాటు 409 స్పెషల్లీ 409 A1 and A2 అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ గాలి జనార్దన్ రెడ్డి కానీ దే ఆర్ నాట్ ద గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్. సో 406 టోటలీ నాట్ అప్లికబుల్. Even though it is not applicable because of the reasons I have stated, they were convicted under 409. 409 ప్రైవేట్ వ్యక్తులకు కన్విక్షన్ చేయడం అనేది టోటల్గా అగెనిస్ట్ ది లా. ఇప్పుడు ఫస్ట్ 420, 120B అంటే ఎనీ అఫెన్స్కు కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ టు డూ సమ్ అఫెన్స్. సో 420 they says they have illegally mined and they have sold the mine to the minor ore to the public. So the 420, 120B the first charge. Same time 409 they are not government servants. If the 409 applicable only to the public servants, whereas the court has also convicted the accused A1 and A2 who are not a public servant for under 409. So this thus shows అది చెప్తుంది ఏంటంటే కోర్టు వన్ సైడ్ ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు దానికి ఆధారాలు చేసి అంటే ఇప్పుడు వాళ్ళ మీద నిజం చెప్పాలంటే మంత్రి గారిని కానీ సబితా ఇంద్రారెడ్డి గారిని మిగతా అక్యూజ్లు ఎవరైతే అడిషనల్ ఛార్జ్ షీట్లో ఫస్ట్ దే హావ్ నాట్ ఛార్జ్ షీటెడ్. ఓన్లీ ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్ అగెన్స్ట్ A1 to A5. సబ్సిక్వెంట్గా అడిషనల్ ఛార్జ్ షీట్ కానీ వాళ్ళు ఫైల్ చేశారు. కానీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కానీ దేర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. Actually, they are not at all concerned with this case, and also they are not involved in anything. But they have, for the sake of only political rivalry, what I have stated earlier, because of political rivalry, minister also implicated. So there is no single evidence or no document was filed to show that they have committed an offence. So that shows how they are, even the documents relied by the prosecution, the total 3,400 documents. Out of 3,400 documents, even 3,000 documents are in favor of the accused only. So many reports, that reports were not considered. This year, they have taken the license. That is the reason they have convicted. సో మినిస్టర్ గారికి ఎలాంటి సంబంధం లేకుండా అసలు ఛార్జ్ షీట్ చేయడము ఇన్ని సంవత్సరాలు కోర్టుకు తీసుకురావడమే అది ఇల్లీగల్. కానీ యాజ్ ద ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్, దే ఆర్ రెగ్యులర్లీ అపియర్డ్ అండ్ దే ఫేస్ ది ట్రయల్.